హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి, అంటే సాటర్డే. ఈరోజైతే నేను మా హస్బెండ్కి ఇష్టమైన కూర అయితే వండుతున్నానండి. ఏం కూర అనుకుంటున్నారా? అదేనండి, పప్పు. మా హస్బెండ్కి పప్పు అంటే ప్రాణం. ఎన్నిసార్లు వండినా వారానికి ఇంచక్క తింటారనమాట. ఇంకా పప్పులో పుల్లటిది ఏదైనా వేసాను అనుకోండి, లైక్ మామిడికాయ, గోంగూర, వాక్కాయ, చుక్క కూర, ఇలా ఏదైనా సరే పుల్లటిది ఏదైనా వేసానంటే మా హస్బెండ్కి ఇంకా పప్పు అంటే మరీ ప్రాణం అండి. ఇంకైతే పప్పు వండుదామనేసి కందిపప్పు కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా టీ అన్నా కూడా మా ఆయనకి చాలా ప్రాణం అండి. పొద్దున్నే లేవంగానే టీ కావాలి అని అడుగుతారు. ఇంకా ఫస్ట్ ఆయనకైతే నేను టీ పెడుతున్నాను. ఇంకా పాలు కూడా మార్నింగే తెచ్చుకోమంటేని గేదె పాలకి వెళ్ళాలండి. అయితే అది సరిగ్గా కుదరట్లేదనమాట. పొద్దున్నే వెళ్తే మంచిగా పాలు దొరుకుతాయి, లేట్ వెళ్ళామనుకోండి ఇంక అంతే మనకి ఆ పాలేంటి మొత్తం నీళ్ళ కింద వేసేస్తున్నారనమాట. స్టవ్ మీద అయితే మనుకి స్నానానికి నీళ్ళు పెట్టానండి. ఇంకా టీ కూడా పెట్టాను. అది అయ్యే లోపల నేనైతే మామిడికైతే కట్ చేస్తున్నాను. అయితే మామిడికి ఇలాగా చిన్న గిల్లి నోట్లో పెట్టుకుని చూసానండి. నాకైతే పెద్ద పులుపు అనిపించలేదు, తీపిగా అనిపించింది. మా ఆయనకి ఇస్తే మాత్రం చాలా పుల్లగా ఉంది కదా అనేసి అంటున్నారనమాట. ఇంకా సరే అయితే ఒక కాయ సరిపోద్దులే అనేసి నేను ఇది తొక్క అయితే తీసేసుకుని తర్వాత అయితే ముక్కలు కట్ చేసుకుంటాను. ఇంకా టీ మరిగే లోపల టైం వేస్ట్ ఎందుకు అనేసి ఇది ఇలా తొక్క అయితే తీస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు పప్పు మామిడికాయ వండినా పప్పు కింద ఉంటుందండి కుక్కర్లోని, ఈ మామిడికాయ ఏమో గిన్నెలో పెట్టి పెడతాను. కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏమని చెప్తున్నారంటే అలా అవసరం లేదు భవాని, పప్పు నానబెట్టేవి కదా డైరెక్ట్గా ముక్కలు వేసేసుకోవచ్చు అంటున్నారు. కానీ నాకేంటంటే అత్తయ్య గారు చెప్పారండి, పప్పు నానిపోయినా కూడా సెపరేట్గానే ఉడికేసుకోవాలి, మామిడికాయని పులుపుకి అది మొత్తం గట్టిపడిపోతుంది అనేసి అంటారన్నమాట. ఇంకా నేను గిన్నెలో పెట్టి పెడతానండి. ఎలా అయినా కూడా కొంచెం పులుపు దొరుకుతుంది, కానీ మరి ముక్కలు డైరెక్ట్గా వేసేసి కన్నా ఇలా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా. మరి మీరు పప్పు మామిడికాయ వండినప్పుడు కలిపేసి వండుతారా లేకపోతే ఎలా వండుతారు చెప్పండి. నేను పుల్లగా ఉండదు ఏది ఉన్నా కూడా పప్పుతో కలపకుండా సెపరేట్గా గిన్నె పెట్టి పెడతాను అనమాట. మామిడికాయలు ఇలాగా కోసుకునే లోపల టీ అయితే మరిగిపోయిందండి. ఇంకా నేనైతే టీ వారుస్తున్నాను. ఇంకా మామిడికాయ చిన్న చిన్న ముక్కల కింద కొయ్యాలి, ఇంకా కొయ్యలేదనమాట. ఇంకైతే నేను టీ వడపోసుకుంటున్నానండి. వారుస్తున్నాను అనేసి వచ్చేస్తుంది, అన్నం వారుస్తాను కదా అలా అనేసి వచ్చేస్తుంది అనమాట. ఇంకా టీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసి తర్వాత మామిడికాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకండి. నేనైతే గోల్డ్ కొనుక్కున్నాను, అది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే నేను మీకు చెప్తాను. అండ్ నేను ఫాలో అయ్యే ఒక మంచి సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు ఇంట్లో ఏ విషయంలో అయినానండి, అది మనీ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే వాడుకునే నీళ్ళు అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, ఏదైనా కూడా నాకు వృధా చేయడం అన్నది అస్సలు ఇష్టం ఉండదండి. మనం కట్టుకునే బట్టల దగ్గర నుంచి వాడేసిన పాతబడిపోయి చిరిగిపోయిన క్లాతుల దగ్గర నుంచి ఏది అసలు వృధా చేయకూడదు అనుకుంటాను. అంటే నాకు ఎప్పుడు ఒకే ఒపీనియన్ అండి, మనం ఒక వస్తువుని క్రియేట్ చేయలేనప్పుడు ఆ వస్తువుని వృధా చేసే అర్హత మనకి లేదు అన్నది చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్ అనమాట. సో ఏ వస్తువుని వృధా చేయకూడదండి. మన దగ్గర చాలా ఉన్నా కూడా అస్సలు వృధా చేయకూడదు. మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి అన్నది నా ఒపీనియన్ అనమాట. సో నేను స్టార్టింగ్ నుంచి నా వ్లాగుల్లో చెప్తూ వస్తానండి. 2 years నుంచి వ్లాగ్స్ చేస్తున్నాను కదా, స్టార్టింగ్ నుంచి నేను అదే చెప్తూ వస్తాను. అంటే ఇంకొకటి కూడా చెప్తానండి, మనము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళము మనము మనీ సంపాదించలేకపోయినా పర్వాలేదు, కానీ హస్బెండ్ సంపాదించింది ఏ ఒక్కటి వృధా చేయకూడదండి. అది తినే ఫుడ్ దగ్గర నుంచి, అంటే ఫుడ్ మీన్స్ ఇలాగా ఎక్కువగా వంటలు వండేసి చాలామంది పాడేస్తారు. మేము పాడేసుకోవడం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారండి. మేము పాడేసాము, ఇంత అన్నం వండేసి ఇంత అన్నం పాడేసామని చాలా గొప్పగా చెప్తారు. అలాగా అది మంచి పద్ధతి అని నేను అనుకోనండి. మనము ఆ ఫుడ్ ఉంటే నెక్స్ట్ డేకి మనకి ఉపయోగపడుతుంది కదా. ఎక్కువ బియ్యం వండేసుకుని అలా వృధా చేసేయడం ఎందుకు అన్నది నా ఫీలింగ్ అనమాట. ఇంకా మనీ కూడా అంతేనండి. మన దగ్గర చాలా డబ్బులే ఉండొచ్చు, డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఉన్నప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టేసుకోవడము, లేనప్పుడేమో అయ్యో డబ్బులు లేవు అనేసి ఊసూరుమంటూ ఉండడం అంత అవసరమా అండి. ఏది ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టుకున్నాం అనుకో అవి మనకి సేవ్ అవుతాయి కదా అన్నది నా ఒపీనియను. సో నేను ఇలాగా చెప్తూనే ఉంటాను కదా. అంటే ఈ మధ్యకాలంలో అంత సేవింగ్ గురించి నేను చెప్పట్లేదు, కానీ స్టార్టింగ్ వ్లాగ్స్ అన్నీ నేను ఈ మనీ సేవింగ్ కోసం ఎక్కువగా చేసేదాన్ని అనమాట. పొదుపుగా ఎలా
ఉండాలి, ఏది ఎలా వృధా చేయకుండా ఎలా యూస్ చేసుకోవాలి అన్నది చెప్తూ ఉండేదాన్ని. సో ఈ మధ్యకాలంలో ఒకళ్ళైతే కామెంట్ పెట్టారండి, నాకంట డబ్బు పిచ్చంట, డబ్బు పిచ్చి వల్ల నేను డబ్బుని సేవ్ చేసేయాలి అనేసి ఫుడ్ తిననంట, పిల్లలకి సరిగ్గా పెట్టనంట, పిల్లలకి మంచి బట్టలు వేయనంట, రోడ్డు మీద బట్టలు వాడతానంట అని ఇలాగ చాలా రకరకాలుగా కామెంట్స్ పెట్టి నన్నైతే తిట్టారండి. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తానండి, అదేంటంటే ఫుడ్ ఎక్సెస్గా ఎందుకు వండేసుకోవడం, ఎందుకు పాడేసుకోవడం. ఇంకా ఫుడ్ విషయంలో అస్సలు సేవింగ్ కూడా పనికిరాదు అన్నాము అనేసి తెచ్చుకున్న ఫుడ్ అంతా ఒకే రోజు వండుకుని తినేసి పాడేలేం కదా. ఎంత అవసరమో అంతే ఉపయోగించుకోవాలి. అది ఒక్క ఫుడ్ అనే కాదండి, ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు, కరెంటు, గ్యాసు, మంచు నూనె, వాడుకునే బట్టలు, కట్టుకునే బట్టలు, ఏదైనా కూడా ఎంత అవసరం అంతే వాడుకోవాలి. నేను అలాగే ఉంటాను. నేను ఎలా ఉంటానో మీకు అదే చెప్తానండి. అంటే ఇప్పుడు ఇలాగ నేను పొదుపుగా ఉండాలి, ఇలా వృధా చేయకూడదు, ఎంత అవసరం అంతే వాడుకోవాలి అని చెప్పాను అనుకోండి, అలా చెప్తే అంటే నాకు డబ్బు పిచ్చంట, నేను డబ్బు పిచ్చితో బిహేవ్ చేస్తున్నానంటే అండి. ఇలాగా ఒక ఆవిడైతే ఇలాగ కామెంట్స్ అయితే పెట్టారు. అంటే ఇప్పుడు నాకు డబ్బు పిచ్చి కాదు, ఇప్పుడు ఇంకోండి మనము ఒక 25 కేజీల బస్తా తెచ్చుకున్నాం కదా, ఈ 25 కేజీల బస్తాన్ని ఒకే రోజు వండేసుకుందాము, ఇలా వండేసుకుని మనం ఒక ముద్ద తినేసి మిగతాది ఎక్కడ పాడేద్దాము అని ఇలా చెప్పాలనుకుంటా. ఇలా చెప్తే అప్పుడు నాకు డబ్బు పిచ్చి లేదనుకుంటండి. మరి ఇలా మాట్లాడలేమో వాళ్ళ ఉద్దేశం అయితే అది. ఏమోనండి, నేనైతే అస్సలు అలా ఉండలేను. మీరు డబ్బు పిచ్చి అనుకో ఏదనుకో, నేనైతే అసలు అలా వృధా చేయను. అలా వృధా చేస్తే ఫుడ్ వేస్ట్ అవ్వడం సంగతి పక్కన పెట్టండి, చాలా పాపాన్ని మూట కట్టేసుకున్నామేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. అస్సలు ఒక్క డ్రాప్ నీరు కూడా వృధా అవ్వద్దు అని అనుకుంటాను అనమాట. ఇంకైతే మాత్రము షాను మను ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంక నేనైతే ఎడిటింగ్ చేసుకోవాలి. ఈ లోపల మా హస్బెండ్ అయితే మాత్రము తను ట్రిమ్మింగ్ చేసుకుంటున్నారు. ఇది అగారో వాళ్ళు నాకు పంపించిన ట్రిమ్మర్ అండి. ఇదేమో మా హస్బెండ్ ట్రిమ్మరు. మా హస్బెండ్ ట్రిమ్మర్ ఏంటంటే ట్రిమ్మింగ్కి బాగానే పనిచేస్తుంది, కానీ అంత బాగా పనిచేయట్లేదు, చాలా రోజులు అయిపోయింది అది కొనుక్కుని. సో అందుకనేసి మా హస్బెండ్ అయితే ఈ అగారో ట్రిమ్మర్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఎంత బాగుంటుందోనండి, లేడీస్కి ఈ ట్రిమ్మర్ చాలా బాగా పనిచేస్తుంది. లేడీస్ అనే కాదు, జెంట్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మా హస్బెండ్ అంటున్నారన్నమాట, అసలు మొత్తం చిన్న చిన్న ఎంటుకల వరకు లాగేస్తుంది బాబు, చాలా బాగుంది ఈ ట్రిమ్మరు, ఇంకా నేను ఇది వాడేసుకుంటాను అంటున్నారు. సరే వాడుకోండి, నాకు ఎప్పుడో కానీ ఉపయోగపడదు కదా ఇది అనేసి అంటున్నాను అనమాట. మా హస్బెండ్ వీక్లీ వన్స్ అయినా యూజ్ చేసుకుంటారండి. ఈ లింక్ నేను కామెంట్లో పిన్ చూడండి. రీసెంట్గా నేను ఒక వ్లాగ్లో చెప్పాను కదండి, మొన్న కొంతమందికి గివేవే గిఫ్ట్స్ అయితే పంపించాను అనేసి. మొన్న రోజు మొత్తం ఈ గిఫ్ట్లన్నీ DTDC కొరియర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళానండి. అయితే అక్కడ ఏమైందంటే కొంతమంది పిన్ కోడ్ పంపించలేదు, కొంతమంది ఏమో ఫోన్ నెంబర్ పంపించలేదండి. సో అలా పంపించకపోవడము మళ్ళీ నేను గిఫ్ట్లన్నీ వెనక్కి తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు అందరూ మెయిల్స్ పెడితే వాళ్ళకి మళ్ళీ రాసి పంపిస్తున్నాను. అయితే నేను మొన్న పంపించిన వాళ్ళందరికీ కొరియర్స్ అయితే వెళ్ళిపోయాయి అంటే అండి, ఆ నెక్స్ట్ డేనే అందరూ పార్సిల్ రిసీవ్ అయ్యింది అనేసి వాటివి ఫొటోస్ తీసి పంపించారు. థ్యాంక్ యూ చెప్పారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నువ్వు పంపించిన గిఫ్ట్ చాలా బాగుంది భవానీ అనేసి మళ్ళీ వాటిని నాకు ఫొటోస్ తీసి థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళు రిప్లై కామెంట్ పెట్టడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజైతే ఒక 7 మెంబర్స్కి మళ్ళీ పంపించానండి. వాళ్ళు రిసీవ్ చేసుకోగానే నాకు తిరిగి మెయిల్ అయితే పెట్టండి, మీకు రిసీవ్ అయ్యింది అని నాకు తెలిస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే నేను ఎడిటింగ్ అవి చేసుకున్నానండి. ఎడిటింగ్ పని కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు. హాఫ్ డేనే, సాటర్డే కదా. ఇంక ఈ లోపల నేనైతే వడియాలు వేపించేసుకుని మేము అందరం కూర్చుని అయితే లంచ్ చేసేసామండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రము పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి పంపించాలి కదా. డ్యాన్స్ క్లాస్కి పంపించడానికి ముందు నేనైతే పిల్లల కోసం బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి. మా పిల్లలు ప్రతిరోజు క్యారెట్ తింటారండి. అంటే పచ్చి క్యారెట్ ఇలాగా పైన తొక్క తీసేసి ఇచ్చేసాను అనుకోండి, ఒక్కొక్క క్యారెట్ అయితే చక్కగా తింటారు. కానీ బీట్రూట్ అలా అవ్వట్లేదు అనమాట. అందుకనేసి ఇంక ఈరోజు బీట్రూట్ క్యారెట్ కలిపి జ్యూస్ కింద చేసేసి కొంచెం హనీ కలిపేసి పిల్లలకి ఇచ్చేసానండి. చక్కగా తాగేశారనమాట, వాళ్ళకి బాగా నచ్చింది. ఇంకా నేను బీట్రూట్ని మిక్సీ పట్టేశాను కదండి, ఎటు తిరిగినా ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్లో ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది వడపోయడము. చాలామంది ఏమో చీజ్ క్లాత్ అమ్ముతారు, దాంతో కానీ లేదా ఇంట్లో ఏమైనా నెట్ టైప్ క్లాత్ ఉంటుంది బావని దాంతో పిండే అంటున్నారండి. నాకేంటంటే ఆ క్లాత్ మళ్ళీ ఉతుకుతాము, బయట అవి ఆరేస్తాము, దుమ్మది పడిపోతుంది, అసలు క్లాత్ అలా అందుకు ఆ ఉద్దేశంతో క్లాత్ వాడబుద్ధి కావట్లేదు అనమాట. అగారోలో నేను ఒకటి చూసానండి, అంటే చాలామంది వేరే
క్రియేటర్స్ చేశారు. ఇలా బీట్రూట్ పెడుతుంటే జ్యూస్ సెపరేట్గా, తుక్కు సెపరేట్గా అయిపోతుంది. నాకు కూడా అలాంటి ఎక్విప్మెంట్ పంపిస్తే ఎంత బాగుండాలని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేయడానికి బద్దకిచ్చేది మెయిన్ దీనికే అనమాట. ఈ వడపోయిపోతున్నాను. కొంచెం అంటే కొంచెం తుక్కు వచ్చిందంటే పెద్ద వాంతి కక్కుతుందండి. తాగేది ఒక స్పూన్ అయితే కక్కేది పెద్ద వాంతి కక్కుతుంది అనమాట. ఆ పిల్ల ముందు తిన్నదంతా కలుపు కక్కుతుంది. సో దానికోసము ఒక్క గ్లాస్ జ్యూస్ని 4-5 సార్లు వడపోయాల్సి వస్తుంది అనమాట. ఇంకా పిల్లలిద్దరికీ ఇచ్చేసి నేను కూడా ఒక గ్లాస్ అయితే తాగేసానండి. పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా త్వరగా మొత్తము గిన్నెలు ఉన్నాయి అనమాట. పొద్దుటి నుంచి క్లీన్ చేయలేదండి. ఇంకా అవైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. నిన్న వ్లాగ్ పెట్టాను కదండి, ఆ వ్లాగ్కి చాలామంది రిలేట్ అయ్యారు. మాకు థైరాయిడ్ ఉంది భవాని, నీకులాగానే చలి వస్తుందని కొంతమంది, మాకు థైరాయిడ్ లేదు కానీ ఎక్స్ట్రీమ్గా చలి వస్తుందని కొంతమంది అయితే పెట్టారండి. అమ్మో నాకులాగా చాలామంది సఫర్ అవుతున్నారనేసి అనిపించింది అనమాట. ఇంకా తర్వాత నిన్న వర్క్షీట్లు అదే బుక్స్ సర్దుతూ ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సికింద్రాబాద్ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే పంపించండి అన్నాను. ఇద్దరికి ఇప్పుడైతే నేను సారీ చెప్తున్నానండి. హిమాయత్ నగర్ నుంచి ఇద్దరు మెసేజ్ పెడితే నేను హిమాయత్ నగర్ అంటే సికింద్రాబాద్కి దగ్గరలోనే ఉంటుందేమో అనుకుని వాళ్ళని నాకు మెయిల్ చేయండి అన్నాను. తర్వాత మా హస్బెండ్ హిమాయత్ నగర్ చాలా దూరమే బాబు అన్నారండి. ఆ తర్వాత ఏమండి అది చాలా దూరం అంట, నేను మీకు కొరియర్ వేస్తే 250 రూపీస్ అవుతుందండి, అదే ఫ్లాష్ కార్డ్స్ మీకు కొత్తవి 2 సెట్లు వచ్చేస్తాయి, సో ఏమనుకోకండి మీకు పంపలేను అని చెప్పానండి. సో అది నాకైతే చాలా బాధేసింది. ముందు వాళ్ళని మెయిల్ పంపమని, తర్వాత అంత దూరానికి అవి ఏమీ కొత్తవి కాదు కదండి, ఇవి పంపడం అవసరం అనిపించి ఇంకా మీకు పంపనండి, మల్కాజ్గిరి నుంచి మెయిల్స్ వచ్చాయి వాళ్ళకి పంపుతానని చెప్పాను. వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యారేమోని. సారీ అండి, మీ ఇద్దరికి నేను సారీ చెప్తున్నాను. హాయ్ అండి, ఏంటి రెడీ అయిపోతుంది భవానీ, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? చెప్తాను. సో రెడీ అయిపోయానండి. ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను. షాను మా హస్బెండ్ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. సో వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చి రాగానే మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఎక్కడికంటే గోల్డ్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నామండి, బంగారం కొనుక్కోవడానికి. సో బంగారం ఏం కొంటాను ఏంటి అన్నది ఏం ఐడియా లేదు. కాకపోతే మా ఆయన ఒక మాట చెప్పారన్నమాట, బంగారం రేటు తగ్గింది అని చెప్పారు. మరి తగ్గింది కదా, ఇప్పుడే గోల్డ్ స్కీమ్ కట్టేద్దాము, మనకి ఎంతో కొంత లాభం వస్తుంది అంటే, మేము గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేసాం కదండి, దానికి వాయిదా ఉందన్నమాట, అది కట్టాలి. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి గోల్డ్ అనేసి అనుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు వెళ్తున్నాము, ఏం కొంటాము ఏంటి ఏం ఐడియా లేదు. తగ్గింది కదా, ఈ తగ్గినప్పుడే మనం ఎక్కువ కాసులు అయితే కొనలేము, కానీ ఒక అరకాసైనా బంగారం కొనుక్కుందాము అనేసి ఉందండి. వెళ్దాము, ఒక అరకాసైనా కొందాము అనేసి అంటే ఈరోజు మా ఆయన వెళ్దాము అన్నారు, అందుకనేసి రెడీ అయిపోయానండి. సో ఈరోజు గోల్డ్ షాపింగ్లో ఏమేమి కొంటాను ఏంటి అన్నది అక్కడ నుంచి వచ్చాక చెప్తాను. కుదిరితే అక్కడ కూడా వీడియో తీయాలి. అంటే నాకు వీడియో తీసుకోవడం ఇష్టమే, కానీ మా ఆయన తీయాలి కదండి. మా ఆయనకేమో చాలా భయం అనమాట. ఎంత భయం అంటే ఎవరైనా చూస్తే తిడతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అని ఆయన భయపడతారు. ఆయననే కాదు, నాకు కూడా చాలా భయం అండి అందరి ముందు వీడియో తీసుకోవడానికి, అక్కడ ట్రయల్స్ వేసుకోవడానికి, ఇలాగ చాలా భయపడతాం మేమిద్దరమును. సో అక్కడ వీడియో కుదిరితే తీస్తాను, లేకపోతే లేదు. మ్యాక్సిమం తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఏమేమి కొన్నానో మీకు చూపిస్తాను అండ్ మీతో చాలా విషయాలు అయితే చెప్తానండి. ఇది ఒక గోల్డ్ సేవింగ్ వీడియో అనుకోండి. సో అక్కడ నుంచి వచ్చాక చెప్తాను. ఇప్పుడు పిల్లలు వచ్చేస్తారు, పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసి వాళ్ళని కూడా తీసుకుని వెళ్తామండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలైతే డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసారండి. ఇంకా వాళ్ళు ఇందాక రావట్లేదు అనేసి నేను బియ్యం కడుగు పెట్టాను. మళ్ళీ బయటికి వెళ్ళి ఇక్కడికి వచ్చినసరికి ఆకలి వేస్తుంది పిల్లలకి. ఇప్పుడేమో పిల్లలు వచ్చేసారు, ఆకలిస్తుంది అన్నారు. పాలు అటుకులు తింటామనేసి అడుగుతుంది షాను. సో పాలు అయితే వేడి చేస్తున్నాను. కొన్ని అటుకులు పంచదార వేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా అయితే తింటారండి. మను ఏమో దానమ్మకి తింటుందంట. ఫస్ట్ అయితే మేము సిఎంఆర్ జ్యువెలర్స్ దగ్గరికి అయితే వచ్చామండి. మేమైతే గోల్డ్ స్కీమ్ ఓపెన్ చేసామని తెలుసు కదండి మీకు. ఇక్కడైతే మేము గోల్డ్ స్కీమ్ కట్టడానికి వచ్చాము. ఇక్కడ కట్టేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ ఏమేమి ఉన్నాయి అని చూస్తున్నాను అనమాట. అంటే మన స్కీమ్ అయిపోయాక ఏ ఐటెం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అన్నది ఇవైతే చూసుకుంటున్నానండి. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అంట ఆమె వచ్చి అయితే మాట్లాడారు.
తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము ఖజానాకి అయితే వచ్చేసామండి. ఖజానా జ్యువెలర్స్లో అస్సలు ఖాళీ లేదండి. సిఎంఆర్ ఏంటి, ఖజానా ఏంటి, లలిత ఏంటి, మలబార్కి వెళ్ళలేదు. ఇంకా అసలు అంటే మా వారు వెళ్ళారు. ఏ జ్యువెలర్ షాప్కి వెళ్ళినా అస్సలు ఖాళీ లేదనమాట. ఇంకా నేను లలితాలో నేను కూర్చుంటాను, మీరు వెళ్ళి చూసుకొచ్చండి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నేను వస్తానంటే చివరికి భీమా జ్యువెలర్స్ ఖాళీగా ఉంటే భీమా జ్యువెలర్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చి అయితే మేము ఒక కాసు బంగారం అయితే తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము ఏంటన్నది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడైతే మాత్రము మా ఇంటి తమ్ముళ్ళకి 4 ఫొటోస్ తీయి శ్రీవారు అంటే 4 ఫొటోస్ అయితే తీస్తూ ఇదేదో భీమా జ్యువెలర్స్కి ప్రమోషన్ అనుకుంటారే బాబు, నీ సబ్స్క్రైబర్స్ అంటున్నారు. మనము భీమా జ్యువెలర్స్ అంత గోల్డ్ జ్యువెలర్స్కి ప్రమోషన్ ఇచ్చే అంత ఎదగలేదులే కానీ ఎవరు ఏమనుకోరు పదండి అన్నాను. ఇంకా కరెక్ట్గా మేము బయటకు వచ్చేసాం, షాప్ క్లోజ్ చేస్తారండి. చాలా టైం పట్టేసింది. మేము ఎప్పుడు వెళ్ళామండి, మేము 7:30 ఆ టైంకి వెళ్ళామా, 10 o'clock అయిపోయిందనమాట. అన్ని షాపులు తిరిగాము, అసలు ఎక్కడ ఖాళీ లేదండి. సంత మార్కెట్ లాగా ఉంది బంగారం షాపులు. అంటే బంగారం రేట్ తగ్గింది కాబట్టి ఇప్పుడే తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఏమో మరి అందరూ అలాగా జ్యువెలరీ షాప్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా ఏం తీసుకున్నాము ఏంటి అన్నది నేనైతే డిన్నర్ చేసాక చెప్తాను. ఆకలిస్తుంది, టైం అయితే 10 నిమిషాలు తక్కువ 10 అయిపోతుందండి. నేను భోజనం చేసేసాక ఏం తీసుకొచ్చాము ఏంటి అన్నది అయితే మీకు అప్పుడు చెప్తాను. మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇందాక మేము అది జ్యువెలరీ షాప్కి వెళ్ళడానికి ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాము. ఇంటికి వచ్చేసరికి ఇది అయితే అయిపోయింది. వాషింగ్ మిషన్లో ఈరోజు తక్కువ బట్టలు వేసినట్టున్నారు మా వారు, అందుకేనేమోనండి వాషింగ్ మిషన్ మొత్తం ఎదరకంట వచ్చేసి ఉన్నది అనమాట. మేము వచ్చేసరికి ఇంకైతే మాత్రము మళ్ళీ బట్టలు బూజు పట్టేస్తే బాబా అందులో ఉంటాయనేసి ఫస్ట్ అయితే ఇంక నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే మాత్రం ఈ డ్రెస్లో చాలా బాగున్నాను కదండి. నేను ఇలాగ జడ విరబోసుకుని ఇలాంటి మంచి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు నా ముఖం నాకే చాలా చూసుకోవాలనిపిస్తుంది. కానీ నా ముఖాన్ని నేను అద్దంలో చూసుకునేది తక్కువండి. ఎక్కువగా ఫోన్లో ఎడిటింగ్ చేసుకున్నప్పుడే చూసుకుంటాను అనమాట. ఎక్కువ కెమెరాలోనే చూసుకుంటాను. చాలామంది అంటారు, నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, అలా ఉంది ఏంటి ఇలా ఉంది ఏంటి అంటారు. రోజంతా కెమెరాలో చూసుకుంటూనే ఉంటానండి నా ముఖాన్ని. సో ఇంకా అద్దంలో చూసుకునే పనేమీ లేదనమాట. అండ్ నా వరకు నేను చాలా బాగుంటాను, నాకు చాలా నచ్చుతాను నేను. అండ్ ఎలాగ రెడీ అయినప్పుడైతే మరీ బాగుంటాను. అంతే కదండి, ఎవరి కాళ్ళు నచ్చితే సరిపోద్ది. సో టైం అయితే 11:30 అవుతుందండి. ఇప్పుడు ఖాళీ దొరికింది. గోల్డ్ షాప్కి వెళ్ళాను, ఏం తీసుకున్నాను ఏంటి అన్నది చెప్పలేదు కదండి. గోల్డ్ షాప్కి ఎందుకు వెళ్ళామంటే ఇప్పుడు గోల్డ్ రేటు రోజు రోజుకి తగ్గుకుంటూ వస్తుందండి. నిన్నతో కంపేర్ చేస్తే ఈరోజు 25 రూపీస్ పెరిగింది, కానీ గోల్డ్ రేట్ తగ్గుతూ వస్తుందన్నమాట. సరే గోల్డ్ రేట్ తగ్గుతుంది కదా, ఇలా తగ్గుతున్నప్పుడే ఏదైనా కొనుక్కుని ఉంచుకుంటే ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో గోల్డ్ షాప్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఈరోజు నేను ఏం కొనుక్కోవాలి అనుకున్నానంటే ఈ చెవిలి సాగిపోతుంది కదండి, ఈ చెవి చిల్లు, అందుకని చిన్న చిన్న చెవిలీలు అది కూడా బుట్టలు కొనుక్కోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉంది అని చెప్పాను కదండి. ఆ బుట్టల చెవిలీలు రేట్ తక్కువ ఉంది కదా, ఇప్పుడు కొనేసుకుని ఉంచుకుందాము. తర్వాత ఇది చెవిలి స్టిచ్చెస్ అవి వేయించుకుని 3 months తర్వాత పెట్టుకుందాము. ఇప్పుడు కొనేసుకుందాము తక్కువ రేట్లో అనేసి అనుకున్నాను. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కాయిన్స్ తీసుకుందాం అనేసి వెళ్ళానండి. అయితే ఏమైందంటే చాలా షాపులు తిరిగామండి మేము. ఏంటి ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతాం వల్లనో ఏమో తెలియదు కానీ అసలు ఎంత జనం ఉన్నారంటే అదొక ఇంకా అసలు ఇప్పుడు నేను కూరగాయల సంతకి వెళ్ళినప్పుడు ఖాళీ ఎలా ఉండదో అలా ప్రతి బంగారం షాపు నిండా జనం నిండిపోయారండి. గంట తరబడి క్యూలో నుంచుంటున్నారనమాట. నెక్స్ట్ మాకు ఆర్నమెంట్స్ చూపించండి, మాకు ఆర్నమెంట్స్ చూపించండి అన్నట్టుగా లైన్లో నుంచుంటున్నారండి. ఎక్కడ ఏ జ్యువెలరీ షాప్ లేదు. ఇంకా పెద్ద పెద్ద వస్తువులు తీసుకునే వాళ్ళకి చూపిస్తారు తప్పించి నాలాగా గ్రాము 2 గ్రాములు తీసుకునే వాళ్ళని అస్సలు పట్టించుకునేంత ఖాళీ లేదనమాట వాళ్ళకి. సో ఇంకా చెవిలీలు అయితే ఏ షాప్లోని ఎవరు చూపించేంత టైం లేదు, ఎవరు నాకు చూపించలేదు కూడా. ఇంకా చెవిలీలు వదిలేశానండి. సరే అట్లీస్ట్ ఒక 2 గోల్డ్ కాయిన్స్ తీసుకుందాము, అరకాస్లో తీసుకుందాం అనుకున్నాను. సో ఆ గోల్డ్ కాయిన్స్ కోసము చాలా షాప్స్లో వెళ్ళిన ప్రతి షాప్లో అడిగామండి. ఇప్పుడు బంగారం రేటు తగ్గిపోయింది కదా, బంగారం రేటు తగ్గిపోవడము గోల్డ్ కాయిన్స్ని ఎవరు అమ్మట్లేనట్టున్నారండి. గోల్డ్ కాయిన్స్ లేవు, నెక్స్ట్ వీక్ వస్తాయి అప్పుడు రండి, గోల్డ్ కాయిన్స్ లేవు నెక్స్ట్ వీక్ వస్తాయి రండి అన్నారండి. అన్నీ మొత్తము సోమాజిగూడలో వరుస పెట్టి ఉన్న బంగారం షాపులు అన్నిటికీ తిరిగాము. ఒక్క చాట్ ఉంది అన్నారు కానీ సిఎంఆర్లోని అదేంటి మేకింగ్ ఛార్జెస్ గోల్డ్
కాయిన్ పైన 8% వేసేస్తున్నారనమాట. అంత ఎక్కువ అవసరం లేదు గోల్డ్ కాయిన్ అసలు అంత రేట్ ఎందుకు అనేసి అక్కడ తీసుకోలేదు. తర్వాత ఇంకా అలా చాలా షాపులు తిరిగామండి. అలా తిరిగి ఇంకైతే మాత్రము చివరికి భీమా జ్యువెలర్స్‌లోకి అయితే వచ్చాము. భీమా జ్యువెలర్స్‌లోకి వచ్చి మేమైతే అక్కడ 2 గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకున్నామండి. అది కూడా కాయిన్స్ మనము హ్యాండ్‌కి తీసుకోలేదనమాట. ఎలా తీసుకున్నాం ఏంటన్నది చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మాకు గోల్డ్ కాయిన్స్ ఎందుకు అవసరం అన్నది చెప్తాను. తర్వాత ఎలా తీసుకున్నామన్నది చెప్తానండి. గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు నా కోసం అయితే నేను తీసుకోవట్లేదండి. నా పిల్లల కోసం కూడా తీసుకోవట్లేదు. ఇదొక సేవింగ్ పర్పస్ మీద గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మేము తీసుకున్న ఈ గోల్డ్ కాయిన్స్‌ని కూడా మా కోసం అయితే తీసుకోవట్లేదు. పెట్టుబడికి తీసుకుంటున్నామనమాట. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఆడపిల్లలు అందరికీ ఉన్నారండి. అంటే ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారా? మా తోడికోడలికి ఒక ఆడపిల్ల, మా ఆడపడుచుకి ఒక ఆడపిల్ల, మా అన్నయ్య వాళ్ళకి ఒక ఆడపిల్ల, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆడపిల్ల అయితే ఉన్నారు కదా! రేపన్న రోజు వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు మనము ఎంతో కొంత పెట్టుబడి అయితే పెట్టాలి కదండీ! సో, అప్పుడు మనము వాళ్ళకి ఒక అరకాసో ఎంతో కొంత బంగారం అయితే పెడతాం కదండీ! ఇప్పుడు వాళ్ళు మెచ్యూర్ అవ్వతాకి ఇంకా చాలా టైం ఉంది. ఆ టైంకి గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోతది కదండీ! అప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయినప్పుడు మనం కాయిన్స్ కొనాలన్నా మన దగ్గర అప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు. మన పిల్లలు చదువుకునే స్టేజ్‌కెళ్తారు. మనకి అప్పటికే చాలా ఖర్చులుంటాయి కదా! ఇప్పుడు ఏదో ఎంతో కొంత నాకు వస్తుంది. నేను సేవ్ చేసుకున్నాను కదా! దీంతో ఒక 2 గోల్డ్ కాయిన్స్ కొనుక్కుంటాను అనేసి మా వారిని ఎప్పటినుంచో అడుగుతున్నాననమాట. అయితే బంగారం రేట్ తగ్గని వెళ్దాం అన్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బంగారం రేట్ తగ్గింది కదా! వెళ్దామన్నారు. ఎన్ని షాపులు తిరిగామో ఎక్కడ గోల్డ్ కాయిన్స్ అయితే మనకి ఎవ్వరు అమ్మలేదనమాట. చివరికి ఎలా అయితే తీసుకున్నానండి అది కూడా చెప్తాను. అయితే ఇప్పుడు మొత్తము మేము పెట్టుబడి ఎంత అనుకుంటున్నాము, నలుగురు పిల్లలకి పెట్టేసొస్తాం కదా! సో, ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయిన్ అలా కొనేసుకొని జాగ్రత్త పెట్టుకుందాము. ఆ తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మనం ఇది ఇవ్వచ్చు అనేసి నా ప్లాన్ అనమాట. యాక్చువల్లీ నేను ఈ ఉద్దేశంతోటే ఒక 2 ఇయర్స్ ఎగో ఒక గోల్డ్ కాయిన్ అయితే కొన్నానండి. 2 ఇయర్స్ కూడా కాదులే 3 ఇయర్స్ అయిపోతుందేమోని. అప్పుడు ఒక గోల్డ్ కాయిన్ కొన్నప్పుడు నాకప్పుడే 11,000కి వచ్చిందండి. 4 గ్రాములు 11,000కి వచ్చిందండి. ఇప్పుడు అదే గోల్డ్ కాయిన్ నాకు ఎంతవుతుంది? 30,000 అవుతుంది. అంటే నేను దగ్గర ఒక 19,000 అయితే నేను సేవ్ చేసేసాను కదా! అంటే అప్పుడు నేను ఒక 3 ఇయర్స్ ఎగో కాయిన్ తీసుకున్నప్పుడు 11,000, 12,000 ఆ రేంజ్‌లో నేను కాయిన్ తీసుకున్నానండి. ఇప్పుడు అదే గోల్డ్ కాయిన్ నేను అమ్మానంటే నాకు 30,000 వెనక్కొస్తాయి. సో, నాకు దగ్గర ఒక 18,000-20,000 వరకు నేను సేవ్ చేయగలిగాను కదండీ! ఇప్పుడు ఈ కాయిన్‌ని నేను ఎప్పుడో ఆ పిల్ల మెచ్యూర్ అయినప్పుడు పెడతాను. ఇంకా మెచ్యూర్ అవ్వడానికి 4 ఇయర్సే పట్టొచ్చు, 5 ఇయర్సే పట్టొచ్చు. అప్పటికి మనకి ఈ రోజున్న రేట్ అయితే ఉండదు కదా! ఇంకా పెరిగిపోతుంది కదండీ! సో, అందుకని ఆ ఉద్దేశంతో నా చేతిలో డబ్బులున్నప్పుడు ఒక్కొక్క గోల్డ్ కాయిన్ అయితే కొనాలనుకుంటున్నాను. 3 ఇయర్స్ ఎగో ఎప్పుడో అప్పుడు 10,000 చేతిలో ఉంటే ఒక గోల్డ్ కాయిన్ కొని దాచిపెట్టుకున్నానండి. ఇప్పుడు కూడా అలా కొందాము, నా చేతిలో డబ్బులున్నాయి కదా! నా డబ్బులతో నేను కొనుక్కుంటాను, తీసుకెళ్ళంటే మా వారు తీసుకెళ్లారు. ఇప్పుడు నేను 2 కాయిన్స్ అయితే తీసుకున్నానండి. 2 గోల్డ్ కాయిన్స్. అయితే నేనిక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి. అవి నా చేతికి ఇప్పుడు వచ్చేలాగా తీసుకోలేదు. ఇప్పుడు ఈ గోల్డ్ కాయిన్‌ని నేను భీమాలో తీసుకున్నానండి. భీమా జ్యువెలర్స్‌లోని. ఇక్కడ మనకి గోల్డ్ కాయిన్ ఒక్క కాయిన్‌కి మనకి 4% మేకింగ్ చార్జెస్ అయితే పడ్డాయనమాట. అంటే గోల్డ్ కాయిన్ మీద మళ్ళీ ఇంకొక రూ. 1,000 పైనే మనకి పడ్డదనమాట. మళ్ళీ జీఎస్టీ కలిపి రూ. 1,500 ఎక్స్‌ట్రా పడింది. అయితే ఇంకప్పుడు ఆళ్ళు ఒక స్కీమ్ చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, ఈ మేకింగ్ చార్జెస్ మీకు వద్దు అనుకుంటే గనక మీరిప్పుడు 2 గోల్డ్ కాయిన్స్‌కి అమౌంట్‌ని ఒకేసారి మాకు కట్టేసేయండి. 6 మంత్స్ తర్వాతొచ్చి మీరు గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటే ఓన్లీ జీఎస్టీ మాత్రమే ఏస్తాము. ఈ మేకింగ్ చార్జెస్ పైనున్న ఎక్స్‌ట్రా 1,100 ఉంది కదా! ఆ 1,100 వెయ్యము అనేసి అన్నారనమాట. సరే ఎలా చూసుకున్నా ఒక 2,200 కలిసొస్తుంది. ఇప్పుడే గోల్డ్ కాయిన్స్ నేను తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకోని కన్నా నాకు 2,000 తర్వాతకి సేవ్ అవుతున్నాయి కదా! అనేసి ఇప్పుడు నా దగ్గరున్న రూ. 50,000ని అక్కడ గోల్డ్ కాయిన్స్‌కి కట్టేసానండి. 50,600 రూపీస్ 2 కాయిన్స్‌కి కట్టాననమాట. 6 మంత్స్ తర్వాత వెళ్తే మనకి మేకింగ్ చార్జెస్ ఏమీ ఉండవు. మీకు కాయిన్స్‌ని ఇస్తాము. జీఎస్టీ ఒకటి కడితే సరిపోతదన్నారు. సో, ఈరోజైతే నేను 2 గ్రాముల బంగారాన్నయితే కొన్నానండి. ఇది నాకు పెద్ద సేవింగే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలు మెచ్యూర్ అవ్వడానికి ఒక 4 ఏళ్ళు టైం పట్టిందనుకోండి. 4 ఏళ్లలో బంగారం రేటు గ్రామ్ ఇప్పుడు 6,300 ఉందండి. అది కాస్త 8,000 అయిపోవచ్చు 4, 5 ఏళ్లలో. సో, ఇలా చూసుకున్నా నాకు ఎంతో కొంత నేనైతే సేవ్ చేశాను కదండీ! సో, నాకైతే చాలా
హ్యాపీగా ఉంది. 2 గ్రాములు 2 అరకాసులు అంటే ఒక కాసు 8 గ్రాముల బంగారాన్ని అయితే ఈరోజు నేను కొనుక్కోగలిగాను. బట్ అది నా చేతిలోకి రావడానికి ఇంకా 6-7 మంత్స్ అయితే టైం పడుతుందనమాట. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ నా ఆలోచన ఎలా ఉంది, ఇలాంటిది ఎవరైనా ఫాలో అవుతారా లేదా అన్నది కామెంట్ చేయండి. అంటే ఎప్పుడో 10 ఏళ్ళకి జరగబోయే విషయం కోసం నేను ఎప్పుడో 3 ఇయర్స్ క్రితం నుంచే బంగారం కొని దాచిపెట్టుకుంటున్నాను. ఎందుకంటే సడన్గా వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు సడన్గా నేను వెళ్ళి షాప్కి వెళ్ళి అది కొనుక్కుని రావడం, ఆ టైంలో డబ్బులు లేకపోతే మళ్ళీ లోన్ తీసుకుని కొనడము, ఇవన్నీ పెద్ద హెక్టిక్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు నుంచి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇలా చిన్నగా అమర్చుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ బై.